ఉదయకాలము సాయంకాలము మనమందరం కలిసి ఈ రీతిగా దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ మరి దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి మీరందరూ చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి మాత్రమే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అంతే తప్ప ఎవరైనా నేను రాకపోయినా కానీ కార్యక్రమం జరగదేమో అని చెప్పేసి అనుకోకుండా దయచేసి అందరు రావాలి. ఒకవేళ వచ్చినా రాకున్నా కార్యక్రమం ఆగదు కాబట్టి నేను వెళ్ళాలి అన్నట్టుగా ఉండాలి తప్ప నేను వెళ్ళకపోతే కార్యక్రమం జరగదు అని చెప్పేసి అన్నట్టుగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని కార్యక్రమాలకు మనము ఆటంకంగా నిలబడకూడదు. సో దయచేసి గమనించి అందరు కూడా ప్రతిరోజు కూడా మీరు జాయిన్ అవుతున్నారు, సంతోషం. మిగతా రోజులు కూడా మనం జాయిన్ అవుదాం, దేవుని మాటలు నేర్చుకుందాం. నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం కూలంకషంగా మరి విచారించి దేవుని వాక్యానుసారమైనటువంటి విషయాలా కాదా, ఈ వాక్యానుసారంగా నేను నిలబడితే దేవుని రాజ్యాన్ని నేను చేరుకోగలనా అనేటటువంటి ఆ బేరీజుని వేసుకుంటూ, అంటే కంపారిజన్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం అనేది ఎంతైనా అవసరం. సరే, మంచిది. ఈరోజు నేను కొన్ని విషయాలను మీతో చూపించడానికి ఇష్టపడుతున్నాను, కొన్ని సంగతులు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సో మీ స్క్రీన్స్ పైన మరి కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి, మీరు ఒకసారి గమనించండి. స్క్రీన్ కనబడుతుందా తమ్ముడు? హేబెల్ తమ్ముడు అన్న కనపడలేదు. హలో అన్న కనపడలేదన్నా? కనబడట్లేదా? ఇంకా రాలేదు. ఓకే. ఇప్పుడు వస్తుందా చూడు తమ్ముడు? వస్తుందన్నా. రైట్. సో ఇక్కడ మరి మనం ఈరోజు ఒక అంశం గురించి నేర్చుకోబోతున్నాము. మరి ఆ అంశం వచ్చేసి ద లార్డ్ సప్పర్ అని చెప్పేసి అంటాం. ద లార్డ్ సప్పర్ అనగా ప్రభు బల్ల, లేకుంటే మరి రకరకాల పేర్లతోటి మనం పిలుచుకుంటూ ఉన్నాం. ప్రభు రాత్రి భోజనం అంటారు, లార్డ్స్ టేబుల్ అంటాము, తర్వాత లార్డ్ సప్పర్ అంటాము. సో ఇలా రకరకాలుగా మరి పేర్లతోటి మనం పిలుచుకుంటూ ఉంటాం. మరి పేర్లు ఏదైనా యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఇందులో దాగి ఉంది అనే సంగతిని మాత్రము మనం మర్చిపోకూడదు. సో ఒకసారి దేవుని వాక్యంలో నుండి ఈ మాట మనం చదువుదాం. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. The cup of blessing. Yes, చాలు కదా. The cup of blessing which we bless, is it not the communion of the blood of Christ? The bread which we break, it is not the communion of the body of Christ. సో ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము అనే మాట మనకు కనబడుతూ ఉంది. ద బాడీ ఆఫ్ క్రైస్ట్, అది మనం విరిచేటటువంటి ఆ రొట్టె ఏదైతే ఉందో ఆ రొట్టె యేసు ప్రభు వారి శరీరము కాదా అని చెప్పబడినటువంటి మాట. ఆ తర్వాత మరికొన్ని వచనాలు మనం చూద్దాం. అసలు లార్డ్ సప్పర్ అనే మాటకు అర్థం ఏంటి, లార్డ్ సప్పర్ అనేటటువంటి ఆ మాటను మనం ఎలా తీసుకోవాలి, ఒక్కసారి ఈ మాటలు కూడా మనం చదువుదాం. దయచేసి బైబిల్ కలిగినటువంటి వారు కొన్ని వచనాలను చదివి సాయం చేయండి. మరి రెండవదిగా ద లార్డ్ సప్పర్ లేకుంటే ప్రభువు బల్ల గురించి కొన్ని సంగతులు దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డాయో కొన్ని మనం చదువుదాం. 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం కూడా చదువుదాం. చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన,
మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. సో ఇక్కడ మరి ప్రభు బలకు చెందినటువంటి ఆ మాట మనం చదువుతున్నాం ఏంటంటే, మరి ప్రభు బలకు చెందినటువంటి ఆ మాట మనం చదువుతున్నాం. ఇది ప్రభు వలన పొందుకున్నది. అంటే పరలోకపు తండ్రి మాత్రమే దీన్ని ఇచ్చాడు తప్ప ఇంకెవ్వరు కూడా ఏదో మనుషులు అనుకుంటేనో లేకుంటే మనుషులు కోరుకొని దీన్ని చేస్తేనో అది కలిగింది కాదు. అంటే దేవుని వల్ల కలిగింది అని చెప్పడం కొరకు ఆ మాటలు నేను చదివించాను. ఇట్ ఈజ్ ఎ మెమోరియల్ అని చెప్పేసి ఇంగ్లీష్లో రాసుకున్నటువంటి మాట. ఇట్ ఈజ్ ఎ మెమోరియల్, అది ఒక మరి జ్ఞాపకార్థము కదా. మెమోరియల్ సర్వీస్ అంటాం చెప్పేసి అంటాం కదా, ఎవరైనా చనిపోయినప్పుడు ఆదరణ కోరిక అంటాము, తర్వాత మెమోరియల్ సర్వీస్ అంటాము. అలానే మరి ఇది కూడా మెమోరియల్ అనమాట. అంటే మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి ఒక కార్యక్రమం. యేసుక్రీస్తు ప్రభు అంటే మిగతా రోజులు జ్ఞాపకం చేసుకోవట్లేదా పాస్టర్ గారు? మీరు అడగొచ్చు, మిగతా రోజులు మనం ఏది జ్ఞాపకం చేసుకోవట్లేదా అంత, అంటే ఆ రోజే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, మిగతా రోజులన్నీ జ్ఞాపకం చేసుకోవట్లేదా అంటే, మిగతా రోజులు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే ప్రత్యేకంగా ప్రభు వల్ల ఇచ్చే సమయంలో ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని, తర్వాత ఆయన సర్వమానవాళి కొరకు చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ కృతజ్ఞతా భావముతోటి మనం దాన్ని తీసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఆ మొదటి ఆదిమ క్రైస్తవులలో నుండి వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము. దాన్ని ఇప్పటికీ మనం దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అంతే తప్ప ఇది సొంతంగా ఎవరో కనిపెట్టిందో లేకుంటే ఎవరో మరి అనుకొని చేసిందో కాదు అనే సంగతిని గమనించాలి. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మరి చివరి రాత్రిగా శిష్యులందరితో కలిసి ఆయన భోజనాన్ని మరి ఏ విధంగా చేశాడో ఆ విషయాన్ని కూడా మనకు అదిగో ఈ ఫోటోలో మనకు కనబడుతూ ఉంది. సో కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం కూడా చదువుదాం ఒకసారి. మత్తయి 26:28. అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. సో ఇది ఒక జ్ఞాపకార్థముగా మనం తీసుకుంటున్నాము అని చెప్పడానికి ఈరోజు మనము ఈ వచనాలన్నీ కూడా మనం చదువుతూ ఉన్నాం. ఇకపోతే నెక్స్ట్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడే మనం చదివాము. అయితే ఆ చదివిన దాంట్లో నుంచి నేను కొన్ని హైలైటెడ్ వర్డ్స్ చూపిస్తాను మీకు. అంటే హైలైటెడ్ వర్డ్స్, కొన్ని పదాలను నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక్కసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం జస్ట్ చూద్దాం. మీరు చూస్తూ ఉండండి, ఆ వచనాలను జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ దట్ విచ్ ఐ ఆల్సో డెలివర్డ్ టు యూ, that the Lord Jesus on the same night in which he was betrayed took bread, and when he had given thanks he broken it and said, take, eat, this is my body which is broken for you, do this in remembrance of me. సో ఆ మాటను అండర్లైన్ చేసి పెట్టాము చూడండి, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. సో ఇది చేయడం అనేది ప్రాముఖ్యంగా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయుడి అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. 24వ వచనంలో దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, రిమెంబరెన్స్, జ్ఞాపకం చేసుకొనుటకై అంటే యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనమాట అది. ఆ ప్రత్యేక దినాన మరి యేసు ప్రభువారి యొక్క బలియాగము, ఆయన త్యాగము, మానవుల కొరకు చేసినటువంటి ఆయన మరి ఆ క్రయధనము, వెలచలించినటువంటి విధానము, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో దీన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అనే విషయాన్ని మనం గుర్తెరగాలి, గమనించాలి. ఇక మరి ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి ఒకసారి. తర్వాత చూడండి ఒకసారి, మరి డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పినటువంటి యేసు ప్రభువారు, ఇన్ ద సేమ్ మేనర్ హీ ఆల్సో టుక్ ద కప్ ఆఫ్టర్ సఫర్ saying, this cup is the new covenant in my blood, this do as often as you drink it in remembrance of me. మరి దీన్ని మీరు చేసేటప్పుడు, this do, ఇది మీరు చేసేటప్పుడు అంటే ఈ కార్యక్రమం చేసినప్పుడు, అంటే ఎప్పుడు ప్రభు వల్ల తీసుకునే కార్యక్రమాన్ని ఏదైతే మనం కలిగి ఉంటున్నామో ఇది చేసిన ప్రతిసారి కూడా ఏం చేస్తున్నామంట, ఆయన్ను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము.
కాబట్టి యేసు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ రోజును మనం కలిగి ఉంటున్నాము. దాన్నే ప్రభు దినము, లేకుంటే ప్రభు పునరుత్థాన దినము, ఆ తర్వాత ప్రభు రాత్రి భోజన సమయము. చూడండి, కొంతమంది మరి అక్షరార్థంగా దాని మీనింగ్ తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అక్షరార్థంగా అంటే ఏంటి, మరి ప్రభు రాత్రి భోజనం అని చెప్పేసి అంటారు, కాబట్టి దాన్ని రాత్రి పూటనే చేయాలి అనే వాళ్ళు కూడా లేకపోలేదు. రాత్రిపూట చేయాలని చెప్పేసి ఇక్కడ ఎక్కడ కూడా చెప్పబడలేదు. దాని ఒక ఆచారంగా మరి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే దాన్ని మనం ఏం చేయలేము, కానీ రాత్రిపూట చేయాలనేదే ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ మరి ప్రభు భోజనాన్ని చేయాలి, లేకుంటే ఆ ప్రభు బలను సమీపించాలి. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఒకవేళ ఇలా అనుకుందాం, ప్రభు రాత్రి భోజనం అంటే రాత్రే చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు, మరి చూడండి, అక్కడ 12 మందే ఉండాలని చెప్పేసి ఒక రూల్ కూడా ఉంది కదా. వాళ్ళు 12 మందే ఉన్నారు, వారి మధ్యలో యేసు ప్రభువారు ఉన్నారు. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే, అక్కడ ఇప్పటిదాకా మీకు ఏ ఫోటో అయితే నేను చూపించానో ఇక్కడ గమనించండి. కొంతమంది దీన్ని ద డావెన్సీ కోడ్ అని చెప్పేసి ఒక సినిమాని తీశారు. ఆ సినిమాని తీసేటప్పుడు ఇదిగో యేసు ప్రభువారి పక్కనే ఇటువైపున ఒరిగినటువంటి మరియా. ఈ మరియా ఎక్కడో ఒరగలేదు, యేసు ప్రభువారికి రైట్ సైడ్లో, ఇది యేసు ప్రభువారి రైట్ సైడ్లో కూర్చుందామే. ఆమె యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్లో కూర్చోవాలి. ఆ లెఫ్ట్ సైడ్లో కూర్చున్నప్పుడు ఆమె తల యేసు ప్రభువారి ముఖానికి సరిగ్గా సరిపోతుంది, ఆ భుజం మీద పడుతుంది. కాబట్టి మరియమ్మ తల వంచింది, లేకుంటే తల ఇలా ఒరిగింది యేసు ప్రభువారి భుజం పైన. కాబట్టి యేసు ప్రభువారికి మరియమ్మ తల్లి కాదు, ఆమె యేసు ప్రభువారికి భార్య అని సినిమా తీశారండి. ఎంత ఘోరాతి ఘోరంగా మరి యేసుక్రీస్తు ప్రభువారిని చిత్రీకరించి చూపించడానికి ప్రయత్నం చేశారో. వారి ప్రయత్నాలన్నీ కూడా మరి నీళ్ళలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి వాక్యము నేటికి సజీవం గలదై, మనుషులను మార్చేదిగా, మరి మనసులను దోచుకునేదిగా, హృదయాలను అంతరంగమును మరి కదిలించేదిగా దేవుని వాక్యం ఉంది. కాబట్టి రకరకాల ప్రయత్నాలలో మనుషులందరూ కూడా యేసు ప్రభువారిని తప్పుపట్టాలని, యేసు ప్రభువారిలో సత్యము లేదని చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఆదిమ సంఘం నుంచి జరుగుతూనే ఉంది, నేటికి కూడా దాన్ని మనము చూస్తూనే ఉన్నాం. ఎన్నెన్ని జరిగినా మరి సత్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. నిప్పును కప్పిపెడదామనుకుంటే ఏమవుతుంది, నిప్పును కప్పిపెడదామనుకుంటే అంత కాల్చేస్తుంది, అంత భస్మీపట్లం అయిపోతుంది. కాబట్టి అది సత్యము, ఆ సత్యాన్ని ఎవరు కూడా మరి తీసివేయలేనిది, ఆపలేనిది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇకపోతే చూడండి, 2 సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేశాను. ఒకటేమో డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అంటే ఇది చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు అని యేసు ప్రభువారు చెప్పడం. మరి నా జ్ఞాపకార్థమై, లేకుండా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని యేసు ప్రభువారు చెప్పిన మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు బలను సమీపించిన ప్రతిసారి కూడా మరి యేసు ప్రభువారి యొక్క త్యాగాన్ని, యేసు ప్రభువారి యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక తర్వాత నెక్స్ట్ ఇంకొక వచనం కూడా మనం చదివాం కదా ఇప్పటిదాకా. ఏమని చదివాము? ఫర్ దిస్ ఈజ్ మై బ్లడ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. ఇది ఒక నూతన నిబంధన. దీన్నే రక్త నిబంధన అంటారు. బ్లడ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్, రక్త నిబంధన అంటే రక్తము చేత ఒక నిబంధనను మనం కలిగి ఉన్నాము. ఒక నిబంధన అనే మాట సర్వసాధారణంగా ఇలా తీసుకుంటాం. ఏంటంటే నిబంధన అని చెప్పేసి అంటే వడంబడిక, ఒక ప్రామిస్ చేసుకోవడం అనమాట. ఒక ప్రామిస్. ఆ ప్రామిస్ ఏంటి? విచ్ ఈజ్ షెడ్ ఫర్ మెనీ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్ అని చెప్పేసి ఉంది. ఈ రెమిషన్ అనే మాట చాలా అద్భుతమైనటువంటి అర్థాన్ని మనకు కలిగి ఉంది. రెమిషన్ అంటే మన పాపాలను తుడిచివేసే విధముగా. విచ్ ఈజ్ షెడ్ ఫర్ ద మెనీ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్, అనేకుల యొక్క క్రయధనముగా, అనేకుల పాపము నిమిత్తమై చిందించినటువంటి రక్తము. ఆ రక్తము నిబంధనగా దేవుడు పెట్టాడు. ఏమని నిబంధన ఉంచాడు? మరి నీ పాపాలు నేను క్షమిస్తున్నాను అని యేసు ప్రభువారు ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనే రక్త నిబంధన అని చెప్పేసి అంటూ ఉన్నాం. మీరు నోవాహు టైం దగ్గరికి వెళ్ళి, నోవాహు సమయంలో కూడా మనం గమనించినట్లయితే చాలా పెద్ద వరదలు, చాలా పెద్ద 40 రోజులు రాత్రింబగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం కురిసిందంట. భూమి తన లోపల ఉన్నటువంటి ఆ ఊటలని విప్పేసింది. తర్వాత ఆకాశ తూములు విప్పబడ్డాయి.
అంత విపరీతమైనటువంటి వాటర్, నీళ్లు భూమి మీద చేరింది. మనుషులందరూ కూడా చనిపోయారు ఎక్సెప్ట్ నోవాహు కుటుంబం తప్ప. నోవాహు కుటుంబం తప్ప మిగతా వారందరూ కూడా, జలచరాలు ఏదైతే నోవాహు ఓడలో వచ్చి రెండేసి చొప్పున, ఆడ మగ రెండేసి చొప్పున వచ్చి దాచుకున్నాయో అవి తప్ప భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువులు కూడా చనిపోయాయి. ఆ టైంలో మరి దేవుడు ఒక నిబంధనను పెడతాడు. ఆ నిబంధన ఎలా ఉంటుందంటే, ఆకాశముల పైన ఒక నిబంధన పెట్టి, అంటే ఆకాశం మీద ఒకటి కనబడే విధంగా ధనస్సును పెడుతూ ఉంటాడు. ధనస్సును, రెయిన్బోను పెడతాడు. చూడండి, దానికి ఇతరత్ర పేర్లు పెట్టాల్సిన పని లేదు, కానీ అది ధనస్సు అంతే కదా. సో ఆ ధనస్సు ఎలా ఉంటుందంటే 7 రంగులలో మనకు కనబడుతూ ఉంటుంది. 7 రంగులో కనబడుతుంది. ఆ ధనస్సు చూసిన ప్రతిసారి కూడా ఒక్క విషయం మనకు స్పష్టంగా అర్థం కావాలి, ఏంటంటే జలప్రళయము, నోవాహు కాలంలో రప్పించినటువంటి జలప్రళయం లాంటి జలప్రళయము మరొక్కసారి దేవుడు భూమి మీదికి రప్పించబోడు, తీసుకొని రావట్లేదు అని చెప్పడం కొరకు మరి ఆ యొక్క రెయిన్బోను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇది రక్త నిబంధన, అదేమో దేవుడు ఆకాశంలో పెట్టినటువంటి నిబంధన గుర్తు. తర్వాత ఇది మనం ఏదైతే ఇది చూస్తున్నామో ఈ నిబంధన రక్త నిబంధన అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇక తర్వాత నెక్స్ట్ మనము కొన్ని వచనాలను చదువుదాం. చూడండి, అదే ఆల్రెడీ మనం చదివిన తర్వాత 26వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. 2 సంగతులు ఇక్కడ మనం చూస్తాము. ద మీనింగ్ ఆఫ్ ద సఫర్, అసలు ప్రభు బల్ల అంటే ఏంటి అనే సంగతిని ఒక 2 మాటలు మనం చదువుదాం. 1 కొరింథియన్స్ 11:26. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువై ఉన్నవి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:26. ఇక్కడ చాలండి, ప్రచురించుదురు, మరణమును ప్రచురించుదురు, ఆ మాట వరకు సరిపోతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 2 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటేమో మెమోరియల్ అనుకున్నాం. మెమోరియల్ అంటే జ్ఞాపకార్థముగా ఇవ్వబడింది. యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడం కొరకు ప్రభు బలను మనం తీసుకోవాలి. అది మొదటి కారణం. రెండవ కారణము, ఇట్ ఈజ్ ఏ ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్ అంటే ప్రచురపరచడానికి. ప్రభువుల్లో చేయి వేసి యేసు ప్రభు వారి గురించి ఒక్కరు కూడా చెప్పలేదనుకోండి, దాన్ని ప్రచురపరిచినట్లు కాదు. అంటే ఇతరులకు మనం చెప్పకపోతే ప్రభువుల్లో చేయి వేయడం అనేది ఇంకా దానంత ఘోరమైనటువంటి పాపం ఇంకొకటి లేదు అనే విషయాన్ని గుర్తెరగాలి. ప్రభువుల్లో చేయి వేసిన ప్రతి క్రైస్తవుడు, ఒక మంచి విశ్వాసి, దేవుని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. ఒక్క వ్యక్తినైనా దేవుని మందిరానికి నడిపించకుండా ఉండలేడు. నేను మొదటిసారి బైక్ తీసుకున్నప్పుడు నా బైక్ పైన ఏమని రాపించాలా అని చెప్పేసి అనుకున్నప్పుడు నాకు ఇలా వచ్చింది ఆలోచన. ఎందుకో ఎప్పుడు మా అంకుల్ చిన్నప్పటి నుంచి విని ఇఫ్ యు డై టుడే, టుమారో, టునైట్, వేర్ విల్ యూ గో అని చెప్పేసి అంటా ఉంటాడు. ఆ మాట నాకు బాగా మనసులో పడిపోయింది. ఏమని, ఈ రాత్రి ఒకవేళ దేవుడు నిన్ను తీసుకెళ్తే, ఈరోజు, ఈ రాత్రి, లేకుంటే రేపు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని అడుగుతుంటాడు. ఈ ప్రశ్న బాగా నా మనసులో పనిచేస్తూ నా బైక్ మీద ఒక కొటేషన్ రాసుకున్నాను. ఇలా రాసుకున్నాను, ఏంటంటే డోంట్ డై విదౌట్ జీసస్, యేసు ప్రభు లేకుండా చావకు అని రాసుకున్నాను. ఈ మాట కొంతమందికి చాలా అభ్యంతరంగా అనిపించింది. కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు. కొంతమంది క్వశ్చన్ చేసి, అంటే దాని అర్థం ఏంటి, యేసు ప్రభు లేకుండా చావద్దని చెప్పేసి అంటే నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏంటి అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. నేను ఆ మాట మర్చిపోయాను. నన్ను అడిగినటువంటి వారు కొంతమందికి నేను సమాధానం ఇచ్చేసాను. అయిపోయింది. కొద్ది కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, రీసెంట్గా ఒక 6-7 మంత్స్ బ్యాక్ ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నాడు, అన్న మీరు ఒకరోజు బైక్ తీసుకున్నారు ఫస్ట్ టైము, ఆ బైక్ మీద ఒక మాట రాసుకున్నారు, ఆ మాట నా జీవితంలో చాలా పనిచేసిందన్న. ఎందుకో నాకు అనిపిస్తుంది అదే మాట నా బైక్ మీద కూడా రాసుకోవాలని. మీరు ఏమనుకోకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, నాకు ఆ స్పెల్లింగ్స్ కరెక్ట్ రాదు గనక మీరు రాసి పంపేయగలుగుతారా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధము చేతనైనా, అది బండి మీద యేసు రక్తం ప్రతి పాపం నుండి నేను రక్షించునని రాసుకుంటావా, లేకుంటే నీ ఇంటి పైన ఏదైనా ఒక చిన్న వాక్యం రాసుకుంటావా, ఏదో ఒకటి చేసి ఇతరులకు మనము సాక్ష్యం చెప్పేవారముగా ఉండాలి. ఇతరులకు మనము ప్రచురపరిచే వారముగా ఉండాలి. 2 కారణాలు చెప్పాను. లార్డ్స్ టేబుల్ లేకుంటే సఫర్ గురించి, ద మీనింగ్ ఆఫ్ ద సఫర్, అసలు ఎందుకు ప్రభువులను సమీపించాలి, ఎందుకు తీసుకోవాలంటే
మొదటి కారణము ఇట్ ఈజ్ ఏ మెమోరియల్, జ్ఞాపకం చేసుకోవడానికి. రెండోదిగా ఇట్ ఈజ్ ఏ ప్రొక్లమేషన్, అది దేవుని ప్రేమను ఇతరులకు పంచుకోవడం కొరకు మనం తీసుకోవాలి అనే మాటను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక తర్వాత దయచేసి గమనించండి, we proclaim our faith in the efficacy of the Lord's death. తర్వాత we proclaim our faith in the eventual return of our Lord. ఇక్కడ చూడండి, అంటే దేన్ని మనం ప్రకటిస్తాము? ప్రకటించడం అంటే ఇతరులకు మనం చెప్పాలి అని చెప్పేసి, అంటే ఏమని చెప్తాము అంటే చూడండి, ఎప్పటిదాకా చెప్పాలి అనే మాట కూడా అక్కడ ఉంది. ఎప్పటిదాకంట? ప్రభు వచ్చు వరకు, మనం చచ్చు వరకు, ఆయన వచ్చు వరకు. అంటే మనం చనిపోయేంత వరకు, యేసు ప్రభు వారు వచ్చేంత వరకు. అంటే సింపుల్గా మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు యేసు ప్రభు వారి గురించి చెప్పకుండా ఉండకూడదు. రైట్? సో కొంతమందికి చాలా డౌట్స్ వస్తాయి రకరకాలుగా. అవునండి, చెప్పడం అవసరమా? చూడండి, వాళ్ళను మనం బలవంతం చేసి నమ్మించట్లేదు, ఏ ఒక్కరిని కూడా బలవంతం చేయట్లేదు, నమ్మించట్లేదు. కానీ ఒక మాట చెప్తున్నాం, పలానా దగ్గరికి వెళ్తే నీ రోగము కుదుట పడుతుంది, నువ్వు పలానా దగ్గరికి వెళ్తే నిన్ను బాగు చేస్తారు అని మనం చెప్పగలుగుతున్నాం. అంతవరకు చేస్తున్నాము తప్ప ఒక వ్యక్తిని బలవంతముగా వారి మతాన్ని మార్చేసో, లేకుంటే వారి యొక్క బొట్లు తీసేసి, బోనాలు తీసేసి మనం ఇంకేదో చేయాలని చెప్పేసి చూడట్లేదు. సో ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి వి ప్రొక్లెయిమ్ అవర్ ఫెయిత్ ఇన్ ద ఎఫికసీ ఆఫ్ ద లార్డ్స్ డెత్. యేసు ప్రభు వారి యొక్క మరణంలో ఉన్నటువంటి ఆ ఎఫికసీ అంటే ఎంత ఎఫిషియన్సీ సరిపోతుందో, అంటే మనల్ని రక్షించడానికి ఆయన మరణం ఎంత సరిపోతుందో ఆ మరణం గురించి మనం ప్రకటించాలి. రెండవదిగా వి ప్రొక్లెయిమ్ అవర్ ఫెయిత్ ఇన్ ద ఈవెన్చువల్ రిటర్న్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క మరి తిరుగు అంటే ఆయన భూమి మీదకి రాబోతున్నటువంటి ఆ రాకడ గురించి మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో ఆ విశ్వాసాన్ని మనం ప్రచురపరచాలి. సో ఈ మాటలు వింటున్నారు కదా, 26వ వచనంలో ఉన్నటువంటి మాట, ఫర్ యాజ్ ఐ ఆఫెన్ యాజ్ యూ ఈట్ దిస్ బ్రెడ్ అండ్ డ్రింక్ దిస్ కప్ యు ప్రొక్లెయిమ్ ద లార్డ్స్ డెత్ టిల్ హీ కమ్స్. ఆయన యొక్క మరణాన్ని మీరు ప్రచురపరచాలి ఆయన వచ్చేంత వరకు అని అంటున్నాడు. కాబట్టి మరి పౌలు రాసినటువంటి ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభు వల్ల గురించినటువంటి సత్యాలు అనేకములుగా ఉన్నాయి. దయచేసి ఒక్కొక్కటిగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మొదటి కారణం ఏమని చెప్పాను, ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అన్నాను. మొదటి కారణము ఇట్ ఈస్ ఎ మెమోరియల్, అది మనము యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి. మిగతా రోజుల కంటే మరి ఈ రోజు అంత ప్రత్యేకత ఏంటి అంటే, ఎస్, అది చాలా ప్రత్యేకమైనటువంటి రోజే. ప్రభు వల్ల తీసుకునేటటువంటి రోజు ఒక పండగ లాంటి వాతావరణం అనమాట. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, మానవుల కొరకు ఆయన చేసిన బలియాగం ఎలాంటిదో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అది మొదటిది. ఇక రెండవదిగా ఇట్ ఈస్ ఎ ప్రొక్లమేషన్, మనం ప్రచురపరుస్తూ ఉన్నాం, ప్రచురపరచాలి. లార్డ్స్ టేబుల్ ఉన్నటువంటి అర్థం ఏంటి? ప్రచురపరచడానికి. ఇక మూడవ సంగతి దయచేసి ఈ మాటను ఒకసారి చదువుదాం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, 10వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా, మనము విరుచు తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. వావ్, ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ దాగి ఉందో చూడండి ఒకసారి. ఆ రొట్టె ఒక్కటి. ఎన్నంటే రొట్టెలు మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె తయారు చేసేటప్పుడు కూడా రొట్టెకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రధాన యాజకులకు దేవుడు ఒక ప్రత్యేకమైన పని అప్పగించాడు, అది యాజకులు మాత్రమే చేయగలిగింది. తర్వాత అది తయారు చేసేటప్పుడు కూడా చాలా నియమాలు, నిష్ట చాలా ఉంటుంది. ఇంకా అవి కొన్ని నేను బహిర్గతంగా చెప్పలేను, ఎందుకంటే యాజకులుగా చేయవలసినటువంటి కొన్ని పనులు, వాటిలో చాలా అద్భుతమైనటువంటి సంగతులు, అర్థాలు, ఆత్మీయ అర్థాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిని మనం గమనించండి. ప్రభు వల్ల సిద్ధపరిచే విధానం చాలా అద్భుతమైనది. గమనించండి, ఒక ద్రాక్షను తీసుకుని వచ్చి దాన్ని క్రష్ చేసి దానిలో నుండి మనం ఆ జ్యూస్ని తీసి దాన్ని మనము రక్తముగా, యేసు ప్రభు వారి యొక్క రక్తానికి గుర్తుగా మనం తీసుకుంటూ ఉన్నాం. సో ఇది మనకి ఏం తెలియజేస్తుంది అని చెప్పేసి అంటే చూడండి, 1 కొరింథియన్స్ 10, 16, 17 వచనాల ప్రకారంగా మనమందరము
ఒక్కటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. ఒక్కటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాం. రొట్టె ఒకటే, అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. ఈ మనసు కలిగి తీసుకోవాలండి ప్రభు బలను. వాళ్ళు వేరు, ఇంకొకరు వేరు, ఇంకొకరు వేరు, నువ్వు వేరు కాదు. మనమందరము వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభులో మనమందరము కూడా ఒక్కటి అనే సత్యాన్ని మనం గ్రహించగలగాలి. ఈ 3 మాటలు నేర్చుకుంటుండగా ఈ రోజు కొరకు నేను ఇక్కడితో ముగిస్తాను. దయచేసి గమనించండి, ప్రభు బల చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఇచ్చినటువంటిది, అది పరలోకం నుంచి పొందుకున్నది కదా. పౌలు అంటాడు, చాలా అద్భుతమైనటువంటి మాటలు రాస్తూ ఆ 23వ వచనంలోనే 11:23లోనే ఫస్ట్ చెప్పడమే ఇలా స్టార్ట్ చేస్తాడు. 23వ వచనం ఒకసారి చూడండి, ఏమని స్టార్ట్ చేశాడు. అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను అంటున్నాడు. ఎస్, ప్రభు వలన పొందుకున్నాను అంటే నా అంతటి నాకు ఆలోచన వచ్చింది కాబట్టి నేను చేస్తున్నానని చెప్పేసి అనట్లేదు ఇక్కడ. నేను జస్ట్ ఏదో నా మనసులో వచ్చింది దాన్ని నేను చేస్తున్నానని చెప్పేసి అనట్లేదు. మీరు ఎలా ప్రకటిస్తారో అది అలా ప్రకటించండి. ఇప్పటిదాకా మీకు కనీసము ప్రతిరోజు కూడా ప్రభు వాక్యాలు వచ్చేవి, వాగ్దానాలు వచ్చేవి. ఎంతమంది గమనించారో నాకు తెలియదు. కొన్ని రోజుల నుంచి ఆ వాగ్దానాలు నేను పంపించట్లేదు. కారణం ఏంటి అని చెప్పేసి కూడా ఎవరు అడగలేదు ఇంతవరకు. కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏదో ఒక విధంగా వాక్యం బయటికి వెళ్ళాలి. అది ఫేస్బుక్లోను పోస్ట్ పెడతావా, కొంతమంది ఇంకా వాళ్ళ స్టేటస్ల గురించి నేను మాట్లాడుకోవాల్సినటువంటి పనే లేదు. రకరకాల స్టేటస్లు, అసలు ఇదిగో నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఒకరు, ఇదిగో మా ఇంట్లో కొట్లాట ఇప్పుడే అయింది, ఇప్పుడే బ్యాగ్ చదువుకుంటున్నా, ఇక బయటికి వెళ్తున్నా అన్నట్టుగా ఇంకొకరు. రకరకాల స్టేటస్లు, వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, రకరకాల స్టేటస్లు కదా. సో గమనించండి దయచేసి, మనము బయటికి చూపించుకోదగినటువంటి విషయాలు ఏదైనా ఉంది అంటే యేసు ప్రభు వారి ప్రేమ తప్ప ఇంకొకటి కాదు. చూడండి, ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబంలో మంచి చెడు అనేది జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం బజార్న పెట్టుకోవాల్సిన పని లేదు, లేకుంటే ఇంకొకరి చేత మనం వేలెత్తి చూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు రాకూడదు. అందుకనే ఇప్పటి నుంచి మనం ఒక విషయం ఇక్కడ నేర్చుకుందాం ఏంటంటే, సో యేసు ప్రభులో ఉన్నటువంటి మనం అందరము కూడా వీఆర్ వన్, మనం అందరము కూడా ఒక్కటి అనే సంగతిని మర్చిపోకూడదు. ఎందుకోసం తీసుకుంటాం ప్రభువులో చెప్పండి? 3 కారణాలు. 1 జ్ఞాపకం చేసుకోవడానికి, 2 ప్రచురపరచడానికి, 3 కమ్యూనియన్. ఇట్ ఈస్ ఎ కమ్యూనియన్. అది ఐక్యతకు గుర్తు, ఐక్యతకు లేక సమూహానికి గుర్తు, ఒక్క రొట్టెకు గుర్తు. ఆ ఒక్క రొట్టెను మనం ముక్కలుగా చేసి అందరికి పంచుతాం కదా. అలానే మరి శరీరము ఒక్కటే, అందులో మనం అందరం కూడా భాగాలై ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరొక్కసారి నీ పాద సంధానానికి వచ్చి నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో చాలిన దేవుడవుగా ఉండి మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. నాయన, ఈ సాయంకాల వేళ నీ మాట శక్తి గలది, నీ మాట మనుషులను మార్చగలిగింది, నీ మాట ఇదిగోనైనా వెల్లడి కావడంతోనే చీకటి పటాపంచలవుతుందనే ఆ మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి విన్నటువంటి ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరచండి. మీ మహిమ కొరకు సత్యాన్ని నేర్చుకుంటూ అనేకులకు నేర్పించే వారముగా, అనేకులకు నాయన సాక్షార్థముగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని, ఇదిగో లైన్లో చేరొచ్చినటువంటి మా సహోదరులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞతలు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావములు నీ నామమునకు ఆరోపణ చేస్తూ, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, దయతో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రాముఖ్యంగా మా సహోదరి మరి భారతీ సిస్టర్ గారు, ఇదిగో ప్రభా, తన యొక్క ఛాతీలో నొప్పితో బాధపడుతూ ఉన్నారు, దయతో ముట్టండి, స్వస్థపరచండి, మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో మా సహోదరి నాయన శిరీషమ్మను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించండి, కృపను అనుగ్రహించండి, మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైనా లైన్లో ఉన్నటువంటి వారు, చిన్నపిల్లలు, పెద్దవారు, ఆయన వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అనారోగ్యంతో ఉండి ఉన్నట్లయితే ముట్టండి, స్వస్థపరచండి. ఆ మంచి ఆయన ప్రభా బలమును, శక్తినిచ్చి, నాయన జ్ఞానమునిచ్చి నీ కృప కొరకు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినదీవనతో నింపినందుకు వందనాలు నాయన. నీ కృపను తలుచుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ నెలంతా కూడా ఎదుగు యొక్క నిజంగా 9 నెలలు ప్రభా ఎలా గడిచిపోతున్నాయో మేము చూసుకుంటూ దాన్ని అనుభవించుకుంటూ రాగలగడానికి మీరు కృప చూపించారు. ఎదుగు నాయన, నెక్స్ట్ మంత్ను చూడనటువంటి వారు ఎంతో మంది ఉండొచ్చు గాక, కానీ మీ కృపను బట్టి ఈ నెల చివరి రోజున, ఈ చివరి రాత్రి కూడా ఈ నెలలో ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా మిమ్మల్ని ఘనపరిచి
మహిమపరచడానికి, నీ మాటలు వినడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపణ చేస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యున సహవాసము చేరి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా వాక్యమును విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికి వందనాలు. థ్యాంక్ యూ స్వరూపమ్మ గారు జాయిన్ అయినందుకు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లెఫ్ట్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.